మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 47ను పరిశీలిద్దాం. రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో అయోమయంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. ఆ సందర్భంలో చెప్పిన అత్యంత కీలకమైన శ్లోకం ఇది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, నీకు నీ పనిని చేయడంలో మాత్రమే అధికారం ఉంది, కాని దాని ద్వారా వచ్చే ఫలితాల మీద నీకు ఎప్పుడూ అధికారం లేదు. కాబట్టి నీవు చేసే కర్మ ఫలానికి నిన్ను నీవు కారణంగా భావించవద్దు. అలాగని నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టి పని చెయ్యకుండా ఉండటానికి కూడా ఆసక్తి చూపవద్దు. ఇది భగవద్గీతలోని నిష్కామ కర్మయోగానికి మూల స్తంభం లాంటిది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఫలితం ఎలా వస్తుందో అన్న భయం లేదా ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా నిర్వర్తించాలి. ఎందుకంటే ఫలితం మన చేతుల్లో ఉండదు, అది అనేక ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది. మనం కేవలం మన ప్రయత్నంపై దృష్టి పెట్టినప్పుడు ఆందోళన, నిరాశల నుండి విముక్తి పొంది మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఒక విద్యార్థి తన ధర్మమైన చదువుపై దృష్టి పెట్టాలి, కాని ర్యాంకుల గురించిన ఆందోళనతో కాదు. ఒక ఉద్యోగి తన పనిని శ్రద్ధగా చేయాలి, ప్రశంసలు లేదా జీతం పెరుగుదల కోసమే కాదు. మన బాధ్యతలను ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించినప్పుడు ఆ పనే మనకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.